హలో డిఎస్సిఎస్ ఫ్రెండ్స్, 9th క్లాస్ తెలుగు ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు అందించడానికి మేము ప్రయత్నిస్తాము. సో 9th క్లాస్ తెలుగుకు సంబంధించి దాదాపు మరి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మోర్ దెన్ 40+ బిట్స్ అనేవి ఈ యొక్క పార్ట్లో చూద్దాము. సో పార్ట్ 1 పార్ట్ 2 కింద చూద్దాము. ఫస్ట్ చూద్దాము, ధర్మబోధ పాఠ్యాంశం ఏ ప్రక్రియలో గలదు? ఆధునిక పద్యము, ప్రాచీన పద్యము, వచన కవిత, గేయ కవిత. ధర్మబోధ పాఠ్యాంశం ఏ ప్రక్రియలో కలదు? ఆధునిక పద్యము, ప్రాచీన పద్యము, వచన కవిత, గేయ కవిత. ధర్మబోధ పాఠ్యాంశం అనేది మనకి ప్రాచీన పద్యంలో కలదు. నెక్స్ట్, ధర్మబోధ పాఠ్యాంశంలో చదవండి, చర్చించండి శీర్షికన ఇచ్చిన దీవెన కవిత రచయిత ఎవరు? కే బాపురెడ్డి, డాక్టర్ ప్రసాద్ మూర్తి, దంతుర్తి శర్మ, పైవారెవరు కాదు. ధర్మబోధ పాఠ్యాంశంలో చదవండి, చర్చించండి శీర్షికనిచ్చిన దీవెన కవిత రచయిత దంతుర్తి శర్మ. నెక్స్ట్, గృహస్థ ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం గొప్పతనాన్ని గురించి చెప్పడం ఉద్దేశంగా గల పాఠము. గృహస్థ ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం గొప్పతనాన్ని గురించి చెప్పడం ఉద్దేశంగా గల పాఠ్యాంశము. ధర్మబోధ, స్నేహం, తీర్పు, చైతన్యము. గృహస్థ ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం గొప్పతనాన్ని గురించి చెప్పడం ప్రాధాన్యం కలిగినటువంటి మరి పాఠ్యాంశం వచ్చేసి మనకి ధర్మబోధ పాఠ్యాంశము. నెక్స్ట్, ఏనెట నీవెట సుతుండెట ఏ ఎన్నడు తొల్లి చూచి ఎరగ నిన్ను అని శకుంతలతో పలికినది ఎవరు? భరతుడు, కన్నుడు, దుష్యంతుడు, విశ్వామిత్రుడు. నేను ఎరగనని శకుంతలతో మరి పలికినది ఎవరు? మనం చూసినట్లయితే దుష్యంతుడు. శకుంతలతో పలకడం అనేది మనం చూస్తాము, దుష్యంతుడు. నెక్స్ట్, జతపరచండి. ఆచార్యుడు, విపత్తు, యశస్సు, ఓత, కీర్తి, ఆధారం, గురువు, ఆపద. ఆచార్యు అంటే గురువు, విపత్తు అంటే ఆపద, యశస్సు అంటే కీర్తి, ఊత అంటే ఆధారము. సో జతపరిషత్లో మనకి దీనికి వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, క్రింది వృత్పెత్తర్థములను జతపరచండి. పున్నాగ నరకం నుండి రక్షించువాడు, విశ్వమును లోకాన్ని ధరించువాడు, పతిసేవియే వ్రతంగా కలిగినది, గృహ నిర్వహణ బాధ్యతను నిర్వహించువాడు. పతివ్రత, గృహమేది, పుత్రుడు, ధర్మము. పున్నామ నరకం నుండి రక్షించువాడు పుత్రుడు. విశ్వమును లేదా లోకాన్ని ధరించున్నది ధర్మము. పతిసేవయే వ్రతముగా కలిగినది పతివ్రత. గృహ నిర్వహణ బాధ్యతలను నిర్వహించువాడు గృహమేది. నెక్స్ట్, ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగొందినట్లు తండ్రి రూపంలో పుత్రునిలో ఉంటుంది. ఇది ఉపమాలంకారము. ఉపమాలంకారంలో మనకు ఉపమేయం ఏంటి, ఉపమానం ఏంటి, సమానధర్మం ఏంటి, ఉపవాచకం ఏంటని ఇక్కడ అడగడం జరుగుతుంది. మనం చూసినట్లయితే ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగొందినట్లు తండ్రి రూపం పుత్రునిలో. మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఉపమేయంగా మనం దేన్ని చూడొచ్చు అంటే తండ్రి తనువు నుండి పుత్రుడు పుట్టి ప్రకాశించడం అనేది మనకి ఉపమేయం. ఇక్కడ ఉపమానంగా మనం దేన్ని తీసుకున్నాడంటే ఉపమానంగా ఒక దీపం నుండి మరొక దీపం వెలుగొందుతుంది కదా, దాన్ని ఉపమానంగా తీసుకున్నాడు. నెక్స్ట్, సమాన ధర్మం మనకి ఇక్కడ ఉంటుంది. ఉపమావాచకం వచ్చేసి అట్లు అనేది ఉపమావాచకము. నెక్స్ట్, చైతన్యం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం గుర్తించండి. చైతన్యం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసము, సాహితీ జీవనము, కుటుంబ సంబంధాలు, సామాజిక బాధ్యత. చైతన్యం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తము సామాజిక బాధ్యత. నెక్స్ట్, చైతన్యం పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి గ్రహించబడింది? దేవాలయాల మీద బూతుబొమ్మలు ఎందుకు? పెళ్లి దాని పుట్టు పూర్వత్రాలు, ఇనుప కచ్చరాలు, కొత్తపాలి. చైతన్యం పాఠ్యభాగము కొత్తపాలి నుంచి గ్రహించబడింది. నెక్స్ట్, పాత రోజులు పోయిరా ఓ కవి, రోత మాటలు మానరా అంటూ ఏ సంగీత వాయిద్య పాటలను చాలించమని చైతన్యం కవితలో కవి చెప్పడం జరిగింది? పాత రోజులు పోయేరా ఓ కవి, రోత పాటలు మానరా అంటూ ఏ సంగీత వాయిద్య పాటలను చాలించమని చైతన్యం కవితలో కవి చెప్పడం జరిగింది? హార్మోనియం పాటలు, పిల్లన గురువి పాటలు, ఏకతార పాటలు, పైవన్నీ. సో ఏకతార పాటలు చాలించమని కవితలో కవి చెప్పడం జరిగింది. ఏకతార పాటలు. చైతన్యం పాఠ్యభాగం ఆధారంగా జతపరచండి. తాపి ధర్మారావు, దువ్వూరి రామిరెడ్డి, స్టీఫెన్ హాకింగ్, చలంవీర్ రాసిన పుస్తకాలు ఈ పక్కన ఉన్నాయి, వాటిని జత చేయమని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి తాపి ధర్మారావు సాహితీ మర్మరాలు, దువ్వూరి రామిరెడ్డి కృషివలుడు, స్టీఫెన్ హాకింగ్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్, చలం యోగ్యతా పత్రము. సో 4 ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అభ్రము, యుద్ధం, చుక్కలు, శోకం. దీనికి సమానార్థ పదాలు జత చేయమంటున్నాడు. దుఃఖం, ఏడుపు, నక్షత్రాలు, తారలు, పోరు, రణం, సమరం, జలధరము, మేఘము. అభ్రము అంటే జలధరము, మేఘము. యుద్ధము అంటే పోరు, రణము, సమరము. చుక్కలు, నక్షత్రాలు, తారలు. శోకం, దుఃఖం, ఏడుపు. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్,
క్రింది పదాలకు సమాసాల ఆధారంగా జతపరచండి. నల్లపూసలు, సింహనాదం, తమ్ముకర్ర, ఎగుడు దిగుడు. నల్లపూసలు, నల్ల అనేది ఇక్కడ విశేషణంగా ఉంది, పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. సో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. నెక్స్ట్ సింహనాదము, సింహము యొక్క నాదము, కిన్కున్ యొక్క లోలపలం షష్ఠీ తత్పురుష సమాసం కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తమ్ము కుర్రలు, తమ్ము కుర్రలు, తమ్మువైన కుర్రలు. సో విశేషణ ఉత్తరపద కర్మధారయం. ఎగుడు దిగుడు అనేది విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము. నెక్స్ట్ ధన ఘనాసార సార యస దశరథి కరుణాపయనిది. ఈ పద్యపాదం ఏ వృత్తజాతి పద్యమునకు సంబంధించినది? ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం. సో ఇది చంపకమాలకు సంబంధించినది. నెక్స్ట్ క్రింది వాటిలో అంత్యానుప్రాసకు ఉదాహరణలను గుర్తించండి. వేదశాఖలు విలచనిచ్చట, ఆది కావ్యము బలరనిచ్చట. సింహనాదము చేయర, స్థిరమైన పేరు మోయర. కంకణమ్మును కట్టర, జంకెల్లా పోగొట్టర. మండుటాకలిలోను ఎండు నాలుకల్లోను. అంత్యానుప్రాసలంకారం అంటే చివర ఒకటే ప్రాసపదాలు కలిగి ఉన్నది అంత్యానుప్రాసలంకారం. ఇక్కడ నిచ్చట, నిచ్చట, చేయర, మోయర, రారా. ఇక్కడ కూడా రా, రా, లోను, లోను. సో ఇవన్నీ కూడా అంత్యానుప్రాసకు సంబంధించిన ఉదాహరణలు. హరివిల్లు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తాన్ని గుర్తించండి. కుటుంబ బాంధవ్యాలు, సామాజిక బాధ్యత, స్వయం కృషి, ప్రకృతి. హరివిల్లు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తము ప్రకృతికి సంబంధించింది. తొలికోడి కనువిచ్చి నిలిచి మైవెంచి జలజల రెక్కలు సడలించి. ఈ పద్యంలోని అలంకారము. తొలికోడి కనువిచ్చి నిలిచి మైవెంచి జలజల రెక్కలు సడలించి. ఉపమాలంకారము, ఉత్ప్రేక్ష అలంకారము, స్వభావోక్తి అలంకారము, కావ్యలింగ అలంకారము. ఇక్కడ మనం చూసినట్లయితే స్వభావోక్తి అలంకారము. నెక్స్ట్ ఎడాగమం కళలకు మాత్రమే, ధృత ప్రాకృతికాలకు సంధి లేని చోట నొగగమం వస్తుంది. సరైనవో కాదో గుర్తించమన్నాడు. మనం చూసినట్లయితే ఏబి అనేవి రెండు కూడా సరైనవే. నెక్స్ట్ ఎర్రన రామరాజభూషణుడు మొల్ల కూచిమంచి తిమ్మకవి. ఎర్రన యొక్క రచయిత ఎర్రన యొక్క రచన ఏమిటి? రామరాజభూషణుడు యొక్క రచన ఏంటి? వసుచరిత్ర, హరివంశం, రుక్మిణి పరిణయం, రామాయణము. ఎర్రన యొక్క రచన హరివంశము, రామరాజభూషణుడు వసుచరిత్ర, మొల్ల అనేది మొల్ల రామాయణము, కూచిమంచి తిమ్మకవి రుక్మిణి పరిణయము. నెక్స్ట్ తారా సస్యము పండినన్, సమనుని దొంత పట్టుకునే, నారుదులేరి సన్మునులు, దిక్కరని బృందం ఒకటి. ఈ పద్యాలు రచించినటువంటి కవులు ఎవరనేది ఇక్కడ అడగడం జరిగింది. తారా సస్యమున్ పండినన్, తారా సస్యమున్ పండినన్ అనే పద్యం రాసింది రామరాజభూషణుడు. సమనుని దంత పట్టుకునే అనేది కూచిమంచి తిమ్మకవి. నారదులైరి సన్మునులు అనేది కవిత్రి మొల్ల. దిక్కరని బృందం ఒక్కటి ఎర్రన. మిన్నేటి సూర్యుడు వచ్చినమ్మ, అల్లన కాలవర్తకుడు, సమనుని దంత పట్టుకునే, దొండముల్ సాంచి ఎందు. ఈ యొక్క పదాల్లో ఉన్నటువంటి ఆ యొక్క వర్ణన దీనికి సంబంధించింది. మిన్నేటి సూర్యుడు వచ్చినమ్మ. మిన్నేటి సూర్యుడు అంటే ఎవరు? మిన్నేటి సూర్యుడు అంటే మనకి సూర్యోదయం గురించి. అల్లన కాలవర్తనుడు అంటే అల్లన కాలవర్తకుడు అంటే సూర్యాస్తమయం గురించి. సమనుని దంత పట్టుకునే అంటే మనం చూసినట్టయితే వెన్నెల గురించి వర్ణన. తొండముల్ సాంచి అందు అంటే వనం వర్ణన. ఇవన్నీ కూడా మరి ఒకటో ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మ్యాచింగ్ అనేది మామూలుగా జనరల్గా చేశారు, ఇది కాదు, ఇదే ఒకటి ఆన్సర్. మిన్నేటి సూర్యుడు వచ్చినామంటే సూర్యోదయం గురించి, అల్లన కాలవర్తకుడు అంటే సూర్యాస్తమయం గురించి, సమనుని దొంత పట్టుకుని అంటే వెన్నెల గురించి, తొండముల్ సాంచి ఎందు అంటే వనవర్ణన గురించి. నెక్స్ట్ కాలవర్తకుడు మృగనేత్రి, చుక్కలరేడు, మహోదది. దానికి సంబంధించి సమాసాలతో ఉంచాలి. కాలవర్తకుడు అనేది మనం చూసినట్లయితే రూపక సమాసము. కాలం అనేది వర్తకుడు. మృగనేత్రి అంటే మృగము వంటి నేత్రములు కలిగినది, బహువిహిరి సమాసము. చుక్కలరేడు అంటే మనం చూసినట్లయితే షష్ఠీ తత్పురుష సమాసం. చుక్కలకు రేడు, కింకిన్ యొక్క లోపం షష్ఠీ తత్పురుష. మహోదది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. మహా అనేది ఉదది అంటే సముద్రము. సో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. నెక్స్ట్ ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం యొక్క మరి గణములకు సంబంధించి చూద్దాం. ఉత్పలమాల భరణ బబరవ, చంపకమాల నజభజ జజర, శార్దూలం మసజస్తతగా, మత్తేబం సవరణమేవ. నెక్స్ట్ ఆత్మకథ పాఠ్యాంశం ఏ ప్రక్రియలో గలదు? ప్రాచీన పద్యము, ఆధునిక పద్యము, వచన కవిత, గేయ కవిత. ఆత్మకథ పాఠ్యాంశం వచన కవితకు సంబంధించింది. మే మనుష్యులం, మే మహస్సులం, మాకు దాస్యం లేదు, మాకు శాస్త్రం లేదు, మాకు లోకం ఒక గీటురాయి, మాకు కరుణ చిగురుతురాయి, మేం పరపీడనం సహించం, దివ్యత్వం నటించమంటూ కవిత చెప్పినది ఎవరు? తాపి ధర్మారావు,
శ్రీరంగం శ్రీనివాసరావు, బాలగంగాధర తిలక్, వేటూరి సుందరమూర్తి. సో మేము మనుష్యులం, మేము మహస్సులం, మాకు దాస్యం లేదు, మాకు శాస్త్రం లేదని మరి కవిత చెప్పినది బాలగంగాధర తిలక్. నెక్స్ట్, మా అమ్మ చేతి వంట అమృతం. ఇందులో గల అలంకారం ఉపమాలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, రూపకలంకారం, స్వభావోక్త అలంకారం. మా అమ్మ చేతి వంట అమృతం అనేది రూపకలంకారము. సరైనవో కావో తెలపండి. ఆమ్రేడిత సంధిలో పూర్వపదం పరపదం రెండింటిలో ఒకటే పదం ఉంటుంది. ఇలా రెండు ఒకే విధమైన పదాలు వస్తే మొదటి పదాన్ని ఆమ్రేడితం అంటారు. దీంట్లో సరైనది మనకు అడిగాడు. సో మనం చూసినట్లయితే మొదటిది సరైనదే, రెండవది వచ్చేసి ఇలా రెండు ఒకే విధమైన పదాలు వస్తే రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారు. సో రెండవది సరికాదు. సో ఒకటో ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. స్నేహం పాఠ్యభాగం ఏ ప్రక్రియలో గలదు? ప్రాచీన పద్యము, ఆధునిక పద్యము, వచన కవిత, గేయ కవిత. స్నేహం పాఠ్యభాగము ప్రాచీన పద్యానికి సంబంధించింది. కుచేలుడు శ్రీకృష్ణుని కలవడానికి ద్వారకా నగరానికి ఏమి తీసుకుని వెళ్తాడు? వెన్నతో చేసిన తిండి పదార్థాలు, అటుకులు, మిత్రుడికి గుర్తుగా చిన్నప్పటి ఆనవాలు, పైవన్నీ. కుచేలుడు శ్రీకృష్ణుని కలవడానికి ద్వారకా నగరానికి అటుకులు తీసుకుని వెళ్తాడు. జతపరచండి. శ్రీరామ సుగ్రీవులు, శ్రీకృష్ణ కుచేలులు, ద్రౌపద ద్రోణులు, దుర్యోధన కర్ణులు. స్వార్థ స్నేహం, వైర స్నేహం, సత్పురుషుల స్నేహము, బాల్య స్నేహము. ఏది వీటిలో ఎవరిది ఏ స్నేహం అనేది జతపరచడం జరిగింది. సుగ్రీవులది శ్రీరాముడు మరియు సుగ్రీవులది సత్పురుషుల స్నేహము. శ్రీకృష్ణుడు మరియు కుచేలులది బాల్య స్నేహము. ద్రౌపద ద్రోణులది వైర స్నేహము. దుర్యోధన కర్ణులది స్వార్థపరమైన స్నేహము. నెక్స్ట్, జతపరచండి. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, రావణుడు, మండోదరి, రోమ, ఊర్మిళ, సీత. రాముడు యొక్క భార్య సీత. లక్ష్మణుడు మనం చూసినట్లయితే లక్ష్మణుడు యొక్క భార్య ఊర్మిళ. సుగ్రీవుని యొక్క భార్య రుమ. రావణుడి యొక్క భార్య మండోదరి. నెక్స్ట్, వృత్పత్తర్థాలను జతపరచండి. గురువు, మిత్రుడు, మోక్షం, పురంధ్రి, అమృతము. గురువు మనం చూసినట్లయితే అజ్ఞానం అనే అంధకారమును ఛేదించేవాడు గురువు, ఉపాధ్యాయుడు. మిత్రుడు అంటే సర్వభూతాల పట్ల స్నేహభావం కలిగినవాడు, సూర్యుడు. మోక్షం జీవుణ్ణి పాశం నుండి విముక్తి చేసేది, ముక్తి. నెక్స్ట్, పురంధ్రి అంటే గృహమును ధరించేది ఇల్లాలు. అమృతం అంటే మరణం లేనిది, సుధ. తీర్పు పాఠ్యాంశంలోని చదవండి, చర్చించండి శీర్షికన కృష్ణ గీతికలు పేరిట నేలపట్టులోని పక్షుల అందాలను కవిత రూపంలో రచించినది దంతూర్తి శర్మ, ప్రసాద్ మూర్తి, బాలగంగాధర తిలక్, పెరుగు రామకృష్ణ. సో తీర్పు పాఠ్యాంశంలోని చదవండి, చర్చించండి శీర్షికన కృష్ణ గీతికలు పేరిట నేలపట్టులోని పక్షుల అందాలను కవిత రూపంలో రచించినది పెరుగు రామకృష్ణ. నెక్స్ట్, గిరగిర తిరుగుచు నరచుచు ధరణిస్థలిన్ గూలి సోలి తడబడు అంశన్ కరుణామూర్తిని గనుగొని బిరబిర జన ఎత్తి చేర్చి ప్రేమాంక మునన్. ఈ పద్యంలో కరుణామూర్తి ఎవరు? దేవదత్తుడు, గౌతమ బుద్ధుడు, శుద్ధోధనుడు, పైవారందరూ. సో ఇక్కడ కరుణామూర్తి గౌతమ బుద్ధుడు మరి నేలరాలన అంశను ప్రేమతో సాకుతాడు. నెక్స్ట్, సరాగ్నులు పదానికి సమాసం పేరును గుర్తించండి. ఉపమాన ఉభయపద కర్మధారాయము, ఉపమాన పూర్వపదము, ఉపమాన ఉత్తర పదము, విశేషణ ఉపేద కర్మధారము. విశేషణ ఉపమాన ఉత్తరపద కర్మధారం, ఉపమాన ఉత్తరపద కర్మధారాయము. శరాగ్నులు. నెక్స్ట్, కొమ్మకో కచేరి, గూటికో రాగపల్లవి, ప్రతి చెట్టు రంగుల దొంతర, నేలపట్టంత పక్షుల జాతర అంటూ సాగే కవిత ఇందులోనిది. కృష్ణగీతకులు పెరుగు రామకృష్ణ, స్నేహగీతం అద్దెపల్లి రామమోహన్, దీవెన దంతి శర్మ, పూలండైపూలు ప్రసాదమూర్తి. ఇది కృష్ణగీతకులు పెరుగు రామకృష్ణ సంబంధించింది. నెక్స్ట్, మాటలు మనతో నడుస్తూ ఉంటాయి, కొన్ని తాబేళ్ళ నింపాదిగా తొందర ఏమిటంటాయి, కొన్ని కుందేళ్ళ గంతులేస్తూ ఆలస్యం ఎందుకంటాయి అంటూ మాటలు పేరిట కవిత రాసిన వారు దంతుర్తి శర్మ, ప్రసాదమూర్తి, బివివి ప్రసాద్, పెరుగు రామకృష్ణ. సో ఈ కవిత రాసిన వారు బివివి ప్రసాద్. నెక్స్ట్, కంకణం దాల్చు గిల్లి జోలిబడు, జుట్లు ముడిపెట్టు, వంట జీర్ణించుకును. దీనికి సంబంధించి జాతీయాలను ఇక్కడ జతపరచమన్నాడు. మనం చూసినట్లయితే కంకణం దాల్చు అంటే దీక్ష పూనుకును, ఏదైనా పని పూర్తిగా జరిగే వరకు నిద్రకొని ఉండడం. గిల్లి జోలిబడు అంటే బాధ పెట్టి బుజ్జగించు, గిల్లేసి జోలపడ్డం. జుట్లు ముడి వేసుకున్నట్టే గొడవలు సృష్టించి ఆనందించడం. వంట జీర్ణించుకోవడం అంటే అలవాటు చేసుకోవడము. నెక్స్ట్, సరైన వాక్యాలను గుర్తించండి. భాషకు సౌందర్యాన్ని కలుగజేసేవి సందులు సమాసాలు, భాషకు సౌందర్యాన్ని కలుగజేసేవి అలంకారాలు, శబ్దాన్ని ఆశ్రయించుండేవి శబ్దాలంకారాలు, వృత్యానుప్రాసాలంకారం శబ్దాన్ని ఆశ్రయించి ఉంటుంది. సరైన వాక్యం వచ్చేసి ఇక్కడ మనకి 4 కూడా సరైన వాక్యాలే. ఇల్లలకగానే పాఠ్యాంశంలో శారద తన పేరును మర్చిపోయి ఎవరెవరిని తన పేరేమిటో చెప్పమని అడిగిందో వరుస క్రమంలో గుర్తించమని ఇక్కడ అడగడం జరిగింది. వరుస క్రమం వచ్చేసి మనకి ఫస్ట్ పని మనిషిని అడిగితే, తర్వాత పిల్లల్ని, తర్వాత భర్తని, తర్వాత తల్లిదండ్రులను అడగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఆటకథరా శివ మొగటంతో భక్తి గీతాలు రచించిన వారు అరుద్ర, తనికెలబరణి, సి నారాయణ రెడ్డి, వేటూరి సుందరరామూర్తి. ఆటకథరా శివ మొగటంతో భక్తి గీతాలను రచించినది తనికెలబరణి. నెక్స్ట్, రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య, ఫ్రిడ్జ్ టెక్నిక్, మైమ్ ప్రక్రియ. ఈ ఎవరు?
ఎవరు? వీటిని ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు? రేడియో అన్నయ్య మనం చూసినట్లయితే జ్ఞాపతి రాఘవరావు, రేడియో అక్కయ్య కామేశ్వరి, ఫ్రిడ్జ్ టెక్నిక్ కనిపెట్టింది ఎన్ఆర్ నంది, మైమ్ ప్రక్రియ తాళావజ్జల సుందరము. ప్రియమైన నాన్నకు పాఠ్యభాగం ఏ ప్రక్రియలో కలదు? కథానిక, వ్యాసం, ముఖాముఖి, లేఖ. ప్రియమైన నాన్నకు పాఠ్యభాగము ఏ ప్రక్రియకు కలదు? లేఖ ప్రక్రియ. నెక్స్ట్, ఏదైనా సాధించగలవన్న నమ్మకాన్ని కలిగిస్తూ నా కొంచెం నమ్మకం ఇవ్వు పేరిట కవిత రాసినది ఎవరు? ప్రకాశ్రావు, శ్రీరంగ శ్రీనివాసరావు, ఆలూరి బైరాగి, పీరట్ల శివరామకృష్ణ. ఏదైనా సాధించగలవన్న నమ్మకాన్ని కలిగిస్తూ నా కొంచెం నమ్మకం ఇవ్వు పేరిట కవిత రాసినది ఆలూరి బైరాగి. నెక్స్ట్, గోష్ఠి, ఆసువు, పృచ్ఛకులు. గోష్ఠి అవధాన ప్రక్రియలో ప్రశ్నించేవారు, చర్చ, అప్పటికప్పుడు చెప్పే కవిత్వము. మనం చూసినట్లయితే దీన్ని జతపరచమని చెప్పడం జరిగింది ఇక్కడ. గోష్ఠి అంటే చర్చ, ఆసువు అంటే అప్పటికప్పుడు చెప్పే కవిత్వం, ఆసువుగా చెప్పేస్తారంటారు కదా. నెక్స్ట్, పృచ్ఛకులు అంటే అవధాన ప్రక్రియలో ప్రశ్నించేవారు. కొండగాలి మాట కోనసీమ తోట, కోయిలమ్మ పాట హాయి పాట, దేశీ కవిత కాదే తెలుగులో నా మాట, దేశ భాషలందు తెలుగు తేట అంటూ తెలుగు పాట పేరిట గేయం రాసినది ఎవరు? చిలకమర్తి, సిరివెన్నెల, వీటూరి, మామి డాల. వీటూరి ప్రభాకర్ శాస్త్రి, వీటూరి గారు రాయడం జరుగుతుంది. ఉటుకూరి లక్ష్మీకాంతమ్మ ఇంగ్లాండ్ పర్యటనలో కలుసుకున్న ప్రొఫెసర్లు, వారికి సంబంధించిన విషయాల ఆధారంగా జతపరచమన్నాడు. రూబెన్, రీచల్, కాసా, మిరోనస్. వీరికి సంబంధించి వారికి ఉన్నటువంటి ప్రత్యేకతలను మనం జత చేయాలి. ఇక్కడ మనం చూసినట్టయితే రూబెన్ గారు కాళిదాసు రచనలపై అధ్యయనం చేస్తారు. అలాగే రీచల్ గారు వచ్చేసి సంస్కృత వాజ్మయంపై చారిత్రక పరిశోధన చేస్తారు రీచల్ గారు. నెక్స్ట్, కాసా గారు వచ్చేసి మనకి సంస్కృతం, హిందీ భాషలను విల్నూస్ విశ్వవిద్యాలయంలో స్త్రీలకు నేర్పడం జరుగుతుంది. ఇంకా మిరోనస్ గారు వచ్చేసి మనకి ఒకసారి చూద్దాం మరలా. రూబెన్ గారు కాళిదాసు రచనలపై అధ్యయనం చేస్తారు రూబెన్ గారు. రీచల్ గారు వచ్చేసి మనకి సాంస్కృతిక వాజ్మయంపై చారిత్రక పరిశోధన చేస్తారు. ఇంకా కాసా అనే ఆవిడ వచ్చేసి లుకింగ్ టువర్డ్స్ ఇండియా పుస్తకానికి రచయిత. కాసా లుకింగ్ టువర్డ్స్ ఇండియా పుస్తకానికి రచయిత కాసా. నెక్స్ట్, మిరోనస్ వచ్చేసి సంస్కృతం, హిందీ భాషలను విల్నూస్ విశ్వవిద్యాలయంలో స్త్రీలకు నేర్పుతారు. సో ఇవి ఒకసారి టెక్స్ట్ బుక్లో కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఆదరించేవారు లేరని ఆవేదన చెందను, కళ్ళు లేని కబోది చేతిలో మువ్వల చేతికరనే రోడ్డు దాటిస్తానంటూ బాల్యం ఎంతో నిర్మలమైనదని కవిత రాసిన కవి శిఖామణి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, దంతుర్తి శర్మ, బాలగంగాధర్ తిలక్. మరి చూసినట్టయితే శిఖామణి గారు ఈ యొక్క కవిత రాయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఆకుపచ్చ శోకం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తాన్ని గుర్తించండి. దేశభక్తి, స్ఫూర్తి, పర్యావరణం, సాహితీ జీవనము. ఆకుపచ్చ శోకం యొక్క పాఠ్యాంశం యొక్క ఇతివృత్తము పర్యావరణము. ఒకరి పెళ్లి మరొకరి చావుకొచ్చిందన్నట్టు ఊరు పెరిగే కొద్దీ ఇప్పుడు చావు చెట్లదైపోతుంది అంటూ పర్యావరణం గురించి రాసినది డేవిడ్ లివింగ్స్టన్, పీరట్ల శివరామకృష్ణ, కొలుకూరి స్వరూపరాణి, ఎడ్లూరి సుధాకర్. ఒకరి పెళ్లి మరొకరి చావుకొచ్చిందంటూ ఈ కవిత పర్యావరణం గురించి ఈ యొక్క కవిత రాసినది ఎవరు? ఈ కవిత రాసింది డేవిడ్ లివింగ్స్టన్. సో ఇవండి 9th క్లాస్ సంబంధించి ఓవరాల్గా 50 బిట్స్. సో మీకు నా వీడియో ఉపయోగకరంగా ఉందనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కుదిరితే అందరికీ షేర్ చేయండి, ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా టెక్స్ట్ బుక్ పరంగా మరి 1 to 10th క్లాస్ ఏదైనా ఒక డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కుదిరితే ఖచ్చితంగా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.